అల్లు అర్జున్ కేసు అయినా విత్ ఇన్ డేస్లోనే సమస్యలన్నీ ఎందుకు తెలుగు సినీ పరిశ్రమ గుర్తొచ్చాయో ముఖ్యమంత్రులు కలిసి పరిష్కరించుకోవాలనిపించాయో అది వాళ్ళకే తెలియాలి. మొత్తానికి అయితే రాజీ కుదరలేదు అంతే సార్. రాజీ ప్రయత్నం జరిగిందో లేదో తెలియనప్పుడు కుదరలేదు అని ఎట్లా అనగలను నేను. సో రాజీ అనేది ఎజెండాలో ఉందో లేదో తెలియదు. నేను నిన్న కూడా మాట్లాడింది రాజీ కుదుర్చుకుంటున్నారన్న అభిప్రాయం పెరుగుతుంది. నేను చాలా సామెత కూడా చెప్పాను, తాడి చెట్టు కింద కూర్చొని పాలు తాగినా అది కళ్ళే అనుకుంటానని. తాడి చెట్టు కింద కూర్చొని కళ్ళు తాగినా నేను అనలేదు కనుక ఆ రాజీ కుదిరిందా కుదరలేదా, అసలు రాజీ గురించి ఈ మీటింగ్ జరిగిందా లేదా, రాజీ ప్రయత్నాలు జరిగినాయా అనేది నాకు తెలియదు. కానీ పర్సెప్షన్ బ్యాటిల్లో మాత్రం ఇది రాంగ్ మెసేజ్ ఫిలిం ఇండస్ట్రీ పైన పోతుంది, పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ పోతుంది. అందువల్ల భేటీలో రేవంత్ రెడ్డి ఆ జాగ్రత్త పడ్డట్టు అనిపించింది. అంటే భేటీ పైన వచ్చిన వివరాలు ఏం కొత్తగా సినిమా పరిశ్రమకు ముఖ్యమంత్రి ఏమి హామీ ఇచ్చారు నాకు చెప్పండి. మరి ఏమన్నట్టుగా అల్లు అర్జున్ కేసు ఏమవుతుంది పక్క పెడదాం, కూల్ నైన్ కన్వెన్షన్ పుట్టుకరాదు పక్క పెడదాం. కానీ సినీ పరిశ్రమ ఏ సమస్యకు ఏ పరిష్కారం వెతికింది, వాట్ ఈస్ ద ప్రాబ్లం, వాట్ ఈస్ ద సొల్యూషన్,